Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే పాపమెరుగకే పాపమాయే జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం జీవనదియే పారుతుంది. God to thee, nearer to thee. Lord, I set myself in your presence. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనములో మనం గమనిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన ఒక మాట, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు అనగా మన జీవించు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరణము అనుభవించున్నట్లు ఆయన చేసినటువంటి గొప్ప కార్యమును గూర్చి భక్తుడైనటువంటి పౌలు గారు వివరిస్తూ రాస్తూ ఉన్నారు. దాదాపు ఇన్ని దినములు మీరు ప్రభు మాటలు మా నోటి ద్వారా ఆయన పలికే ప్రతి మాట మీరు ఆలకిస్తూనే ఉన్నారు. యేసు ప్రభువారక మరణమును గూర్చిన శక్తి, ఆయన సజీవుడై తిరిగి లేచినందువలన మనం పొందుచున్న శక్తి, మన పాపములు క్షమించబడిన తరువాత మనం పొందుచున్న ఆయన అనుగ్రహించు నూతన శక్తి, ఆయనలో మనము అనుభవించబోచున్నటువంటి రాబోయే దినముల కోసమైనటువంటి స్తుతి ధ్వనిలో దాగి ఉన్నటువంటి ఆనంద ప్రయాణము యాత్రలో మనము సిలువ వద్ద నుండి జీవ కిరీటము పొందటానికి కూడినటువంటి ఈ సిలువ యాత్ర ప్రయాణములో మనం ఇంకా 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 యేసయ్యలో సమీపస్థలమై ఆయన హృదయమును మనము స్పందించగలిగే వారిగా ప్రభు చేస్తూ ఉన్నారు. ఈ భక్తుడు అంటూ ఉన్నాడు ఇంకా పైగా, ఆయన మన కోసము మరణము అనుభవించున్నట్లు యేసు మరణము పొందినందున, ఆయన మరణమును పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. మరణమును జయించినటువంటి రాజు, రాజాతి రాజు, మరణమును జయించి విజయుడై ప్రాణముతో తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మహా గొప్ప జీవము కలిగినటువంటి రక్షకుడు. నీ నా జీవితమునకి విశ్వమునకే ఆయన అధికారి, ఆయన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, ఆయన మన పక్షమును నిలబడి మనకు తండ్రి అయిన దేవునితో సమాధానమును సంకల్పించినటువంటి మన కర్త. ప్రభు మన పట్ల చూపించేటువంటి ఆయన కనికరము మహా గొప్ప కనికరం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జాగ్రత్తగా మాటలు గమనించండి, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రైజ్ ద లార్డ్. మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనొక్క మానవ రూపమును దాల్చి వచ్చి మన పాపప బ్రతుకును విడిపించడానికి, ఈ పాపేచ్ఛతో నింపబడినటువంటి ఈ శరీరమును పాపం అనే శాప కట్టుల్లో నుంచి విడిపించడానికి ఆయన పొందిన మరణము ద్వారా మనము విడిపించబడి, పాపప కట్టులొక్క సంఖ్యలొక్క శాపము నుండి మనం విడిపించబడి మనము క్రొత్తగా జీవించుట కోసమై. ఎవరిపైన విజయం అంట? సాతానుడిపై. ఈ మానవ శరీరం ఎంత బలహీనమైనటువంటిదంటే సాతాని క్రియలను జయించలేకపోతున్న బలహీనులు ఈ ప్రపంచములో ఇంకా ఉన్నారు. అలాగే ప్రభునందు బలపడుచున్నటువంటి బలమైన వారు
చిన్న చిన్న వాటిల్లో అన్ని పడిపోకుండా దాటి వచ్చి ఎక్కడో ఒక దానిలో పడిపోగలిగేవారు ఉన్నారు. సాతాను ఒక కోరిక నీ శరీర బలహీనతను వాడి నిన్ను వాడు నాశనము చేయాలని కోరుకుంటున్నాడు. మానవులైన మనము మన తండ్రి అయినటువంటి దేవునితో మనము బిడ్డలుగా ఉండబడకుండా చేయబడాలని వానొక వ్యసనప కోరిక. కడుపు మంటతో నిండుకున్న వారుంటారు. సాతానుడు నువ్వు వెతికి వెళ్ళనక్కరలేదు. కొన్ని మారులు వాడు నిన్ను కొట్టేటువంటి డైరెక్ట్ అటాకుల్లో నువ్వు వానికి చూసి భయపడి బెదరి పారిపోవడానికి కాదు, ఆయన జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని మరణమనే పాపమనే దాస్యత్వమునకు నీవు నేను బానిసలైపోయి పడిపోయినటువంటి మన శరీరములను ఆయన కూడా మానవ రూపమును దాల్చి వచ్చినందువలన వాని క్రియలపై జయం పొందినందువలన, అనగా శరీర క్రియలపై పాప క్రియలపై ఈ శరీరమునే దాల్చి వచ్చాడు. మానవ శరీరమును ఆయనకు కూడా రక్త మాంసములు కలిగిన వాడై ఆయన ప్రపంచములోనికి వచ్చాడు. హల్లెలూయా! అటువంటి కర్త మన ప్రభువు. అందుకే భక్తుడు అంటున్నాడు, లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇంత గొప్ప ప్రేమను మన యేసు ప్రభువారు మన పట్ల ఆయన బయలుపరుస్తుంటే నీవు ఆయన కోసం ఏమి చేశావు? విశ్వసిస్తున్నావు, సరిపోతుందా? నువ్వు వాక్యం చదువుతున్నావు, సరిపోతుందా? దేవుడంటే నీకు భయం, సరిపోతుందా? ప్రభు ఒక ఆలయాన్ని భక్తితో ఆచరిస్తూ ఆలయానికి హాజరవుతున్నావు. పాలిటిక్స్ కోసం కాదు. కొందరు పాలిటిక్స్ ఉన్నవని ఆలయానికే వెళ్ళటం మానివేస్తారు. ఎందుకు? నా వ్యక్తిగత జీవితం చాలు కదా అని. నువ్వు వెళ్ళొచ్చున్నది ఆది సంఘము నేర్పించినటువంటి సత్యాన్ని పాటించడానికి. విశ్వాసులు వారు ఒకటై చేరుకొని ప్రార్థించడం మంచిదన్నాడు. కొన్ని బాగుంటాయి ఈ కాలము నవీన కాలములో, కానీ సమస్యలు తలెత్తితే నువ్వు పాలిటిక్స్ కోసం కాదు, నీ ఆలయం కోసం, నీ విశ్వాసుల సమూహం కోసం నీవు కూడా విజ్ఞాపన ధ్వని చేపట్టి నీ వ్యక్తిగత ప్రార్థన కూడా నీ ఇంటి కోసం మాత్రమే కాదు, నీ ఆలయం కోసం, ఈ దేశము కోసం, నీవు జీవించుచున్నటువంటి ప్రదేశం కోసం నీవు ప్రార్థించేటువంటి ఒక ప్రార్థనా పరుడిగా ప్రార్థనా పరురాలుగా తయారవ్వడం మాత్రమే కాదు, కానీ గమనించాలి, నీ ఎదుట ప్రభు ప్రత్యక్షమవుతాడు. నీవు ప్రభు కనబడాలని నీ మందిరానికి వెళ్ళు. ప్రార్థనా కూడికి హాజరైతే యేసయ్య నీకు ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థించు. ఆయన సేవకులుగా సహోదరునితో ప్రభు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవ్వాలని నువ్వు ప్రార్థించు. ఇప్పుడు ఇక్కడ ఈ టీవీ ఎదుటే ప్రభు యొక్క మహిమని ఎదుట దిగి వస్తుంది. హల్లెలూయా! సమీపంలో అనేకమైనటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి కాల్స్, ఈమెయిల్స్ వస్తున్నప్పుడు ఆశ్చర్యపోయేటువంటి ఒక గొప్ప సాక్ష్యం. ఒక చిన్న బిడ్డ ఫోన్ చేశాడు. 5 సంవత్సరాల బిడ్డ. అంకుల్, ఆంటీ, మీరు టీవీ ముందు నిలబడి యేసయ్యను గురించి చెప్తున్నప్పుడు నా కళ్ళారా చూశాను. యేసయ్య వెలుగు మహిమ దిగి వచ్చి నా తల నుండి కాలు వరకు నన్ను కప్పేసింది. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనటువంటి ఆయన యొక్క పవర్ని ఎక్స్పీరియన్స్ చేశాడని ఆ బిడ్డ ఫోన్లో తను ఆపలేనంతగా ఏడ్చాడు. ఆ బిడ్డ కారణం కేవలం మా వల్ల కాదు, ఇది మేము మాట్లాడుచున్నందువల్ల కాదు, ఏ సేవకులు ప్రసంగిస్తున్నందువల్ల కాదు, నీ వెనుక ప్రోత్సహిస్తున్న పరిశుద్ధాత్మ ఆయన నిన్ను నింపి ఆయన మహిమపడాలని నీవు కోరినప్పుడు, ఆయన కోరుకున్నప్పుడు ఆయన నీ హృదయంతో ప్రభు మాట్లాడతాడు. ఇప్పుడు రైట్ నౌ ప్రభు యొక్క మహిమ చూడగలుగుతావు. అక్కడే ఒక పెద్ద యుద్ధం. సాతానుని యొక్క కోటలు విరిగిపోతవి. యేసయ్య అంటున్నాడు, నీ యొక్క మాంసప శరీరము చుట్టూ యేసు ప్రభుని కోరితే ఆయన మహిమ దిగి వచ్చి నీ చుట్టూ గుడారము వేస్తాడు. ప్రభు ఆయన పరిశుద్ధాత్మ అగ్ని కంచగా నీ చుట్టూ దిగి వస్తుంది. నీ ఇంటి చుట్టూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభుని కోరుకొని వెళితే ఆయన మహిమ నీతో వస్తుంది. నీ నడకలో ఒక మార్పు, నీ ముఖములో ఒక మార్పు, నీ జీవితంలో ఒక మార్పు, నీ వ్యాపారము నష్టపడినా, నీ ఉద్యోగము దెబ్బతిన్నా, నీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోయినా, నీ జీవితంలో సమాధానము లేదే, అయ్యో ఫలానా వ్యక్తి వల్ల లేక నాలో ఉన్నదే అన్నటువంటి ఒక వేదనతో నువ్వు తరుక్కుపోతున్నటువంటి స్థితిలో కనబడవు. కారణం నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అలనాడు సాతానుని యొక్క విష పన్నాగములను ఆయన విర్రగట్టి ఉన్నాడు కనుక ఆమేన్. ఆయన మరణమును జయించి తిరిగి లేచినందువలన యేసయ్య కంటే కూడా గొప్పదైపోతుందా చేతబడి శక్తులు? యేసయ్య కంటే గొప్పదైపోతుందా నీ పీడకలలు? యేసయ్య కంటే గొప్పదైపోతుందా నీ సమస్యలు? యేసయ్య కంటే గొప్పదైపోతుందా
విశ్వాసి అని చెప్పుకుంటలో నీలో నూతన శక్తి కనబడాలి. కారణం అలనాడు యేసు ప్రభువారు తన మహిమనే వీడి సమస్తమును కొన్ని దినముల క్రితమే మిమ్మలను మా ద్వారా ప్రభు ఆత్మ వారు ధ్యానింపచేశారు. ఆయన సమస్తమును మన కోసం విడిచిన వాన ఈ ప్రపంచంలోనికి దీన దరిద్రుడిగా ఆయన ప్రత్యక్షమాయను. ఈ బలహీనమైనటువంటి మన పాపిష్టి బ్రతుకులను ఆయన అపవాది యొక్క పట్టులో నుంచి విడిపించడానికి సాతాను క్రియలకు జయము లేదు సుమి. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి జీవితములు సాతానుని యొక్క పన్నాగములపై వారు విజయ వీరులై నిలబడతారు. ఆమేన్. ఇప్పుడు ఈ మాట పలుకుచూ ఉండగా నీ నోటిలో స్తుతి. భయము వెనక వెళ్ళి దాక్కోకు. నీ సమస్యల వెనక్కి దాక్కునకు. నీ సమస్యలను బట్టి యేసుకి స్తోత్రం చెప్పాలి. నువ్వు దాటి వచ్చేటువంటి కొన్ని ఒంటరి స్థితులను బట్టి నువ్వు యేసుకి సంతోషం చెప్పాలి. కారణం సాతానుని యొక్క కోరిక నీ విశ్వాస జీవితాన్ని విరగ్గొట్టి నిన్ను కుప్పకూల్చాలని చేస్తాం. వాడికి ఏమీ కాదు, వాడి వల్ల కాదు, వాడి వల్ల కుదరదు, సాధ్యము కాదు. వాడు ఎన్ని ప్రయత్నించినా నీలో ఉన్న యేసయ్య, మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు కనుక ఆయన పెట్టినటువంటి శక్తి నీ శరీర బలహీనతను దాటి నీ శరీరమును బలపరచుట మాత్రమే కాక, నీ అంతరంగ పురుషుని బలపరచుట మాత్రమే కాక, నీవు దినదినము సహోదరు మనకి నిన్ను బోధించినట్లుగా ఆత్మతో నిండుకున్న వారే చెప్పారు, దినదినము నూతన పరచు క్రీస్తు ఆత్మ నిన్ను ప్రోత్సహించి ముందుకు ఇంకా బలవంతునిగా నిన్ను పంపించేస్తూ ఉంటది. కనుక నీ సమస్యలు గూర్చి నీవు అక్కడ కుప్పకూలుతూ ఇప్పుడు నీవు కన్నీరు కార్చవు. ఆమేన్. కారణం యేసు ప్రభువారు అన్నారు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును కొందరికి మరణ భయం ఉంటది. మరణ భయం. ఏం చేసినా చచ్చిపోతానేమో, ఏం చేసినా ఇలా అయిపోతుందేమో. మరణ భయం. మరణ భయము నీలో నుంచి యేసు నామములో వెళ్ళిపోతుంది. సాతాను క్రియలు ఇప్పుడు ఈ క్షణమందు యేసయ్య నామములో సహోదరు నేను ప్రభు ఇచ్చిన ఆజ్ఞ చెప్పిన ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. నిన్ను బంధించినటువంటి సకల సాతాను క్రియలు నీ మీద ఉన్నవి విరిగిపోచే ఉన్నవి. నీ పాప క్రియలు తొలగిపోతవి. నీవు క్రీస్తు సత్తువు. యేసు ప్రభువారు ఇంకా పైగా అంటున్నారు తన దాసుని ద్వారా 16వ వచనాన్ని గమనించండి. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కారణము మనమందరము కూడా అబ్రహాము పిల్లలనమే పిలువబడతాం. అదనమాట అక్కడ భక్తులు వాడిచిన విధానం. అనగా మానవులము అబ్రహాముతో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన. మనము నిబంధన బిడ్డలము. క్రీస్తు చేత మనము నూతనమైనటువంటి ఆయన బిడ్డలుగా, ఆయన రక్తము చేత మనము ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ప్రాముఖ్యమైన మాట గమనించాను. 17వ వచనం. కావున ప్రజల పాపములకు, అనగా మన పాపముల కోసం, ఈ మానవాళి పాపం కోసం, మరణించిన వారి కోసం, మరణించబోతున్న వారి కోసం గమనించాలి. ఇక్కడ ప్రభు దాసుని అంటున్నాడు 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఈ వచనమును మనం గమనిస్తున్న ప్రాముఖ్యమైన మాట, he became the propitiation for the sins of the people. తెలుగులో గమనిస్తే పరిహారము కలుగజేయటకై ఆయన మన పరిహార్థ బలి. ఆయన మన కోసం తన ప్రాణమంతయు దారపోసెను. నీవు ఆయన కొరకు నీ ఆశ కోరికలు ఒక్కటన విడిచిపెట్టావా ఎప్పుడైనా? తోబుట్టులు బట్టల కొరకు పొట్లాడుకుంటారు, ఆడపిల్లలు బట్టల కోసం పొట్లాడుకుంటారు. ఒంటరిగా ఒకే బిడ్డ అన్నటువంటి వారు ఒక్క బిడ్డగానే ఉండిపోయానని దాని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటారు. కొందరు ఉంటారండి, నా బ్రతుకు ఒంటరి బ్రతుకే అని ఆ ఒంటరితనాన్ని గూర్చి దుఃఖపడి విలపిస్తూ ఏడుస్తున్న వారు ఉంటారు. కొన్ని ఉంటవి ఈ జీవితంలో నీ సొంతమైనటువంటివి. కొన్ని దినముల క్రితం అది కూడా మనం ధ్యానించేశాం. నీకిష్టమైనది ఏదో అది కూడా నీ మొదటి ప్రేమను నువ్వు యేసయ్యకి ఇచ్చేయాలి. ఆయన మన కోసము ఆయన మహిమనే విడి వస్తే ఆయన కోసం అంత గొప్ప ప్రేమామయుడు కోసం నువ్వు ఒక్కటన చేయలేవా? అవును, మీరు అనవచ్చు, ప్రభువా నీ కోసం నేను ఇంతకాలం చేశానయ్యా, చేయలేని ఇంకేమైనా ఉంటే చేస్తానయ్యా, ఇంకా చేయనటువంటి వారు ఉంటే ఇప్పుడు చేయబోతున్నానయ్యా అని ప్రభుతో చెప్పాడు. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మానే. నీ మీద నీకున్నటువంటి ఆ స్వార్థమైన ఆలోచనలు మానే. నీవు బ్రతుకుచున్నది యేసయ్య కోసం బ్రతుకుచు ఉన్నావనియు ఆయన సొత్తువనియు నీ ఒక్క మారు గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ స్థలములో అదే భక్తులు అంటున్నాడు, పరిహార్థ బలిగా ఆయన మన కోసం ఆయను.
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములు గమనిస్తాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన మాట్లాడితే ఆ ప్రతి మాట నీ హృదయంలోనికి దూసుకొని వెళ్ళిపోవాలి. ఆయన కోసం నీ హృదయ తలుపులు తెరవబడితే నీకు అద్భుతం నిశ్చయం, నీకొక మిరకల్ నిశ్చయం. అద్భుతం కోసం నువ్వు అడగవు, కానీ ఆటోమేటిక్ గా నీవు యేసయ్య కొరకు బ్రతకడానికి ప్రారంభిస్తే ఇప్పుడు కాకపోయినా, రేపు కాకపోయినా, వచ్చే నెల కాకపోయినా ఒక దినం వస్తుంది నీకు ప్రభువు లెక్కేసి ఆయన నీకు ఇవ్వవలసిన దీవెన ఆయన తిరిగి నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. Come to the cross. There is a beautiful hymn which says, Jesus keep me near the cross. There's a precious fountain. There's a precious fountain. And the Lord says, come to me. నా వద్దకు రండి. సిలువ చెంతనేసువా, ఆయన దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి రావాలి అనగా యేసయ్య యొక్క పాదాల దగ్గరికి రావాలి. నువ్వు ఆయన పాదాల దగ్గరికి రాకపోతే ఆయనను నువ్వు వ్యక్తిగత ప్రార్థన అనే ఒక పద్ధతి, నీ వాక్యం అనే పరిశుద్ధ గ్రంథమును చదువుట అనే పద్ధతి గనక నీవు క్రమంగా పాటిస్తే యేసయ్య నీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. నువ్వు ఆయనకి సమయం ఇవ్వకపోతే ఎలా ప్రత్యక్షమవుతాడు? ప్రత్యక్షం అవడం అంటే కొందరికి నిజంగా ప్రభువు కలలో కనిపిస్తాడు, భ్రమపరిచే విధానంలో కాదు. ప్రభు కనిపించాడంటే దానిలో ఒక మహిమ దాగి ఉంటుంది. ఆ దినము నువ్వు చదువుతున్న వాక్య పాఠం ద్వారా ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆ దినము నీవు చదువుతున్న బైబిల్ టెక్స్ట్ క్యాలెండర్, లేకపోతే స్తుతి పుస్తకం ద్వారానో, లేక ఆ దినము ప్రభు నీకొక పని ద్వారానో ఏదో ఒక విధంగా ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన నీతో ఉన్నానని చూపించుకుంటాడు. కానీ ఆ దినము పరిశుద్ధ వాక్యమును చదవకుండా ఏ బైబిల్ టెక్స్ట్ క్యాలెండర్లు కానీ, టీవీలో ప్రసంగాలు కానీ, ప్రియులారా వేరే క్రిస్టియన్ మ్యాగజైన్స్ కూడా నువ్వు చదవకూడదు. ఫస్ట్ దేవుని వాక్యము తర్వాతే ఏదైనా క్రిస్టియన్ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ క్రిస్టియన్ బుక్. ఇప్పుడు మేము ప్రసంగిస్తున్నది కూడా నీవు వాక్యమును చదివి ఒకవేళ ఉండకపోయి ఉంటే ఈ ప్రోగ్రామ్ కి ముందు ఖచ్చితముగా మీరు ఈ వాక్య పరిచయ వినక ముందు మోకరిల్లి ఒక క్షణ ప్రార్థన చేసుకొని దీని ఎదుట కూర్చోనండి. అప్పుడు నీవు యేసయ్య చేసే అద్భుతమని నీవు సూటిగా నీ జీవితంలో ప్రత్యక్షమవటం నువ్వు చూస్తావు. ప్రభు అంటున్నాడు ఈ స్థలంలో ఆయన దాసుని ద్వారా మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నీ మీద నీకు రావలసిన అధికారం ప్రభు ప్రత్యక్షపరుస్తాడు. He will show it to you. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. భక్తుడు అంటున్నాడు అవిశ్వాస హృదయానికి ఒక పేరు ఇవ్వబడ్డది, దుష్ట హృదయం. ఆ దుష్ట హృదయాన్ని ఇప్పుడు యేసయ్య బాగు చేస్తాడు. మన మంచి హృదయము కలిగిన మన తండ్రి నీ హృదయాన్ని ప్రేమ హృదయంగా మార్చేస్తాడు. దానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. 7వ అధ్యాయము 3వ వచనం భక్తుడు అన్నాడు, ముందుగానే మనం చదువుకున్నాం ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన. 6వ అధ్యాయము 19 నుండి 20 వచనం వరకు మనం గమనిస్తే పునరుద్ధానుడై సజీవుడై తిరిగి లేచిన మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడని ప్రభువారు పిలువబడుతున్నాడు. ఆయన మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచిన కర్త. ఆయన సదాకాలం మన కోసం విజ్ఞాపన చేసే ఒకే యాజకుడు, సదాకాలం ఉండి యాజకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ భక్తుడు ఇంకా పైగా అంటున్నాడు 26వ వచనం గమనిస్తాం, నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చాయిన వాడాయినను ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడే. భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. ఆయన రాసేటువంటి పత్రికలు ప్రత్యేకమైనటువంటి ఒక పాత్రగా దేవునిని నమ్మిన బిడ్డలు బ్రతకాలని యవనస్తులను గురించి, విశ్వాసులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీవు యేసయ్య రక్తము చేత శుద్ధి చేయబడ్డావు కనుక
మన యేసయ్య పలికిన మాట. అవును ప్రియులారా, ఈవేళ మనకి ఎటువంటి గొప్ప భాగ్యం అంటే, నా కొరకు నా ప్రధాన యాజకుడైన నా యేసయ్య, నా కర్త నాకుండగా, ఆయన నా కొరకు కార్చిన తన పరిశుద్ధ రక్తం, తన వెలలేని రక్తం నన్ను పవిత్రపరుస్తుంది. నీ ఇంటిని, నీ ప్రజలను, నీ శరీరమును, నీ జీవితమును, నీకు కలిగినటువంటి సమస్తంపై అధికారి యేసయ్య. ఆయనకు అనుమతి, ఆయనను అడుగు పెట్టమని చెప్పండి. ఆయన నీ పాపమంతయు శుద్ధి చేసి, నీ రహస్య జీవితమంతయు సరిచేసి, నీకు నూతన బ్రతుకును ప్రసాదించడానికి ఆయత్తమైన యేసయ్య తన 2 చేతులు చాపి నీ కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన ఆయత్తంగా ఉన్నాడు. కారణం, ఆయన మన కొరకు విజ్ఞాపన చేసిన అలనాడు మన కర్త, ఆయన మన రక్షకుడు, మన యేసయ్య. ఆయన నీలో పెట్టిన గొప్ప వరము పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ కొరకు ప్రభు చెంత విజ్ఞాపన చేస్తుంది. నీవు ఆయత్తమా? ఆర్ యు రెడీ? యేసయ్య రక్తం నీ మీద కప్పబడాలి, నీ మీద కప్పబడి ఉండాలి. ఇప్పుడున్న స్థలములో ఉన్న పాటునే ఒక్క క్షణం, ఒక సిద్ధపాటు ప్రార్థన చేయండి. యేసయ్య, నీ పరిశుద్ధ రక్తము చేత నా జీవితములో దాగి ఉన్న నా దోషమంతయూ కడిగివేయి. నన్ను పవిత్రపరచుము, నన్ను ప్రత్యేకపరచుము, నన్ను నూతనపరచుము అని ప్రభుని కోరండి. లెట్ us pray. సర్వశక్తియు మిగల కనికరము గల దేవా, ఇదిగో నాయన, మీ పాదముల చెంత వేచి ఉన్న మీ కుమార్తెను కుమారుని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసురాజా, మీ వెలలేని రక్తాన్ని మీరు కార్చి ఈ ప్రతి ఒక్కొక్క బిడ్డని మీకు తండ్రి చేరువునకు తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మీరు కార్చిన వెలలేని రక్తము తండ్రి ప్రతి ఒక్కొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించుటకు కారణమయ్యున్నదని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ బిడ్డ అయితే తండ్రి మీ చేతులకు తన జీవితాన్ని అప్పగిస్తున్నాడో ఆ బిడ్డని ఈ రోజు తండ్రి, ఆ బిడ్డ జీవితాన్ని మీరు ముట్టి స్పర్శించి ఆ జీవితాన్ని తండ్రి మీరు తండ్రి మీ చిత్త ప్రకారం మలచి గొప్ప కార్యాన్ని జరిగించమని మీకు మనం చేస్తున్నాను. నిత్యమైన అర్పణను చేసేవయ్యా. ఈ బిడ్డ తన నిత్యమైన సంబంధం మీతో కలిగి ఉండడానికి, నిత్యమైన సమాధానం మీతో ఈ బిడ్డలకు దయచేయమని మీకు మనం చేస్తున్నాను. మేలుతో తృప్తిపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నీ హృదయము ప్రభువును సమీపించే కొలది గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో, నిన్ను బంధించిన ప్రతి కట్లు ప్రభు దాన్ని తెంచివేస్తున్నాడు. In the name of our Lord Jesus of Nazareth, the Lord is telling, I will bring you back to home in a mighty way, the Lord is telling. ఆశ్చర్యకరం రీతిలో నిన్ను ప్రభు తన హృదయానికి, తన సన్నిధి కాంతికి సమీపంగా నేను తీసుకొస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. The Lord's mighty presence be upon you. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను నీ జీవితాన్ని మేలుతో తృప్తిపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సమాధానకర్త నీకు తోడయుండి బలపరచునుగాక. ఈ దినం ప్రభు ఏర్పాటు చేసిన దినం. ఆనందించు, ప్రభు కొరకు బ్రతుకు, ముందు కొనసాగు. గాడ్ విల్ బీ విత్ యూ. ప్రైజ్ ద లార్డ్. రేపు ఇదే సమయంలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైన కుటుంబమా, దేవుని ప్రియమైన బిడ్డ, ఒకవేళ పొలిమేరల్లో సంచరిస్తూ నీ సొంత ఇబ్బందులతో నలిగిపోతూ ప్రభు హృదయాన్ని చేరుకోలేకపోతున్న బిడ్డవైతే నీకు కూడా ఈరోజు ఆహ్వానం అందిస్తున్నాం. చాలా వ్యయ ప్రయాసలతో ఈ సిలువ ధ్యానాలు మీకు అందిస్తున్నాం. గొప్ప గొప్ప వారు కాదు మా వెనకున్నది, బహు సామాన్యమైన ప్రజలు, మధ్యతర కుటుంబములు, ఇంకా బలహీనమైన బిడ్డలు. వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అందించడానికి వెనుక నుంచి వారి యొక్క ఆర్థిక వనరులు గుప్పిళ్ళు విప్పి ఏర్పాటు చేశారు. ఇది ఒక మనుష్యురాలని ప్రదర్శన చేయడానికి కాదు. ఇదిగో, సిలువ వేయబడి మరణించి జీవంతో తిరిగి లేచిన యేసు ప్రభువారిని మీకు ప్రత్యక్షం చేయడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం. ప్రభునందు ప్రియమైన కుటుంబమా, ఈ గడియల్లో నా చెల్లి సహోదరి జెస్సి గారు మరియు నేను మీ వద్ద నుంచి కోరుచున్నది, మా బృందమంతా మిమ్మల్ని కోరుచున్నది, ఈ కార్యక్రమం మీరు చూస్తున్నప్పుడు మీ హృదయాలు తెప్పరిల్లాలి.
ఎవరన్నా పాపము సంఖ్యలతో బంధించబడి ఉంటే వారు విడుదల చెందాలి. ఎవరన్నా వారి సొంత చిక్కులతో చిక్కుకొని ప్రభువులో సన్నిహితంగా రాలేకపోతుంటే వారు ప్రభువుకు సమీపించాలి. ఈ ధ్యానాలు మీ జీవితాలకు ఒక ఆత్మీయ అభివృద్ధి కలుగు చేయాలి. మీ వద్ద నుంచి ఉత్తరాలు, మీ వద్ద నుంచి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, SMS వస్తున్నవి. కానీ మరుగై స్పర్శించబడే ఇంకెంతో మంది ఉన్నారు. యేసు ప్రభువులు ఆయన వర్తమానాన్ని మోసుకుని వెళ్ళడానికి ఒక్క ఆత్మ కొరకు ₹1,00,000 ఖర్చు పెట్టినా తప్పులేదు. కారణం ఎందుకంటే ఆ ఆత్మ కొన్ని కోట్ల రూపాయల కంటే విలువైనది. మేము బ్రతికేదే అట్టి ఆత్మలు ప్రభు చెంత చేకూర్చబడాలనే కోరికతోనే, ఆ ధ్యాసతోనే ఈ కార్యక్రమం మీ వద్దకు అందిస్తున్నాం. మీ వారికి చెప్పండి. మీలో కలిగిన మార్పును వారు చూసి, అద్భుతమైన ఆనందాన్ని వారు చూసి ప్రభువులో మురిసిపోతూ వారు కూడా ప్రభువులో అడుగు పెట్టడానికి మీరు కారకులవుతారు. ప్రభు నా నోట కృత కీర్తన పెట్టిన కీర్తకారుడు 40వ అధ్యాయంలో అంటాడు, అనేకులు దానిని విని అని చెప్పాల్సిన బదులు భక్తుడు ఏం రాస్తాడంటే అనేకులు దానిని చూచి అని చెప్పంటాడు. ఆయన మన హృదయంలో పెట్టిన సంతోషం ఎటువంటిదంటే అది అందరూ దాన్ని చూస్తారంట. యేసు ప్రభు మన కొరకు పడిన శ్రమలు తలపోసుకుంటుంటే మన బ్రతికే బ్రతుకు దానికి నిజమైన విలువ సంకల్పింపబడుతుంది. పాపము లేకయే మన నిమిత్తము ఆయన పాపి. ఆయన మన కొరకు పడబోతున్న శ్రమలు నలుగురు గురించి యెషయా ఎప్పుడో చెప్పాడు. యెషయా 53వ అధ్యాయం క్రిస్టల్ క్లియర్గా ప్రభు యొక్క శ్రమల గురించి మనతో చెబుతూ ఉంటుంది. ప్రభు యొక్క శ్రమల గురించి మనము తలపోసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన పడిన శ్రమలు ధ్యానం చేసినప్పుడు సానుభూతి కాదు, కానీ నా స్థానంలో ఆయన అనుభవించాడు ఆ శ్రమ అనేది మన మనసులో గుర్తుకొస్తుంది. పేతురు భక్తుడు అంటాడు, చెప్పిందే పదే పదే మీకు చెప్పడం మీకు ఆయాసకరమేమో, కానీ అది మీకు లాభకరమని భక్తుడు అంటాడు అపోస్తలుడు. 100 సార్లు చెప్పితే ఒక్కసారి పాటించే జీవితాలుంటాయి. ఎన్నిసార్లు! ఇదిగో 30వ ఏట నా బాల్య దశ నుంచి, మా చెల్లి బాల్య దశ నుంచి మేము పరిచర్యలో ప్రయాణం చేసి వచ్చినాయి. ఇది 30వ ఏట జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల్లో కొందరికైతే 100 సార్లు వాక్యం చెప్పినా కొందరు ఇంకా ప్రభువుని అంటుకోకుండా పొలిమేరల్లో నుండేవారు ఉంటారు. కొందరైతే ప్రభు హృదయాన్ని ఒక్క గడియలోనే, ఒక్క క్షణంలోనే ప్రభు హృదయాన్ని చేరువలోకి చేరుకొని ప్రభు కొరకు బ్రతుకుతున్న జీవితాలు మేము గమనిస్తున్నాం. అయినా కానీ ఈ పరిపూర్ణత మనకు చాలదు సుమి. మనకు కావాలి, ఇంకా కావాలి. ప్రభులో ఎదిగే జీవితం మనకు కావాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మన స్థానములో ఆయన పడుచున్న పాట్లు, శ్రమలు, వేదనల గురించి భక్తుడు రాశాడు. దానిని ఆంగ్లంలో అంటారు వైకారియస్ సఫరింగ్స్ అంటారు. ఇట్ ఈస్ అ సఫరింగ్ ఇన్ మై ప్లేస్. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపైన ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనస్కులై ప్రభుని కోరాలి. నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన